హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చి మా అత్తయ్య చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఊరు అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. ఇది వీళ్ళకి పొలాలు అవన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఆ పొలాలు అవి ఉంటాయి. ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం అనమాట. అండ్ మా అత్తయ్య గారు కూడా చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. సో నాకు కొంచెం బాగా ఉంటారు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గానే వెళ్తుంటాం. వెళ్ళే కొద్దీ వీళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తాం అనమాట. ఇంకా వాళ్ళకి పొలాలు ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి నేను అడుగుతాను, అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా సరే వెళ్తున్నాం అనమాట. మా అత్తయ్య గారికి సర్జరీ అయి ఉండింది, అందుకని జస్ట్ చూసి వెళ్దామని వచ్చాము. అప్పటి వరకు ఆమె 4 days నుంచి రాలేదు బయటికి. ఇంకా మేము వచ్చామని మా కోసం వచ్చారనమాట చూపించటానికి. ఇప్పుడు వాళ్ళు కోళ్ళని వాటిల్ని కూడా పెంచుతున్నారు. ముందు ఆవులు అవి ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ఎక్కువ కోళ్ళని పెంచుతున్నారు. అండ్ ఇప్పుడు కోళ్ళని కూడా వాటికి ఏం సెపరేట్గా మేత అలా పెట్టరంట. అది నార్మల్గా విలేజెస్లో ఎలా పెరుగుతాయో అలాగే. నాకు చాలా ఇష్టం. ఇదిగోండి, ఇది చింత చెట్టు 2 ఉన్నాయి, ఎంత పెద్ద ఉన్నాయో అసలు. ఇదిగోండి, ఇదే ఫామ్, వాళ్ళ ఫామ్, మా అత్తయ్య గారు. ఇలా గేట్ పెట్టి చుట్టూ ఫెన్సింగ్ వేయించేసారనమాట. చిన్ని దూడ. నాకెందుకో ఇలా అది మేబీ ఉండటం ఎప్పుడైనా ఒక్కసారి వెళ్తాం కాబట్టి నచ్చుతుందో మరేమో తెలియదు, కానీ నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అదొక మంచి ఫీల్ ఉంటుంది నాకు. ఇదిగోండి కోళ్ళు. ఇవి ఇక్కడ అంటే మా మరిది అనమాట. ఇంకా ఎక్కువ ఉన్నాయంట, 65+ దాకా ఉన్నాయి. అన్నీ సేల్ చేసేసారంట. ఇది వచ్చేసి అప్పుడే తీసుకొని రీసెంట్గా కొనుక్కొచ్చారు. అది ఆల్మోస్ట్ 5+ kgs దాకా ఉంది. అది చాలా వెయిట్ ఉంది. అది 10,000 పెట్టి కొనుక్కొచ్చారంట. అప్పుడు అనిపించింది, వామ్మో కోళ్ళకి ఇంత ఉంటుందా అని. అది పందెం కోడి అండి. అది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి కోసం పందెం కోళ్ళని తెప్పించారండి. దాన్ని చూసి మిగిలిన కోళ్ళన్నీ భయపడుతున్నాయి అసలు. అది అంత హెవీ ఉంది కదా. ఇదిగోండి, ఇక్కడ వాటికి అవి ఒడ్లు వేసారా, అవి తింటున్నాయి. ఇవి ఎగ్స్ కూడా కొన్ని, ఇవి గర్ల్వి కూడా ఉన్నాయి. ఎగ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెడతాయంట. దీనికి చాలా శ్రమ ఉంటుంది. మా అత్తయ్య గారు అయితే చాలా శ్రమ పడతారు. మా మరిది కూడా చూసుకుంటారులేండి ఇవన్నీ. సో కాబట్టి వాళ్ళు చూసుకోగలుగుతున్నారు. వీటి కోసమే ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ వేయించేశారు, ఏమీ రాకుండా. ఇంక ఇవి వాటిల్ని వదిలేస్తారు, ఇంకా అవి తిరుగుతూనే ఉంటాయి. ఈవినింగ్ వచ్చేసి ఒక రూమ్ లాగా వాటికి కట్టించారు, అక్కడే పెట్టేస్తారనమాట వీటిల్ని. అది చూసారా, దాని లెగ్ చూడండి ఎంత లా ఉందో. అది అసలు దాన్ని తీసుకోవాలంటేనే భయం వేసింది నాకు. మా వాళ్ళు ఏమో పట్టుకోవద్దు, తీసుకో, నేను వీడియో తీస్తూ ఉంటావు అని చెప్పి. ఇదిగోండి, వీటికి వచ్చి వాటర్ కూడా కంపల్సరీ. వీటికి ఒక మనిషి కంపల్సరీ ఇక్కడే ఉండి అన్నీ చూసుకోవాలి. ఆ వాటర్ తాగుతుంటే కూడా భలే అనిపించింది నాకు. అప్పుడు అనిపించింది, మా పాపని స్కూల్కి పంపించి వచ్చాము, మా పాపని తీసుకొచ్చి ఉంటే బాగుండని. ఇది వచ్చేసి పక్కన చిన్న చెరువు లాంటిది అనమాట. ఇది ఎక్కడి నుంచో అది వాటర్ అక్కడ ఫుల్ ఉంటే వీళ్ళకి ఇబ్బంది ఉండదంట పొలాలకి. అండ్ పొలాలకి ఆబ్వియస్లీ అక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా చెట్లు, జామ చెట్లు, తినే అరటిపళ్ళు చెట్లు అవన్నీ కూడా పెట్టించారంట మా మరిది. మా హస్బెండ్ తీసుకొని దానికి, ఇది ఇంకో పందెం కోడంట. ఇది కూడా చాలా వెయిట్ ఉంది.
నేను పట్టుకున్నాను. పట్టుకుంటే చాలానే వెయిట్ ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, ఆరెంజ్ అట్ట. ఇది తినే అరటిపళ్ళు, మామిడి చెట్లు ఒక్కొక్కటి పెట్టారనమాట అక్కడ. మా అత్తయ్య కూడా ఒక 5 days నుంచి రాలేదు కదా, చూస్తున్నారు అన్నీ. ఇది ఏదో చెట్లు అని చెప్పింది మా అత్తయ్య. ఇదిగోండి ఇక్కడ చూసారా గూట్లాగా, దాంట్లో పెడతాయంట ఎగ్స్. ఇది వచ్చేసి సపోటా ట్రీ. అప్పుడు మేము వెళ్ళినప్పుడేమో చాలా పచ్చిగా ఉన్నాయి, ఇంకా పెద్దవవుతాయంట ఇవి. మా అత్తయ్య అదే అంటుంది, ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి నాన్న, మళ్ళీ నేను ఈసారి సంక్రాంతికి వస్తావు కదా అప్పుడు తీసి పంపిస్తానులే నీకు అని చెప్తుంది మా అత్తయ్య. ఎవ్వరు వచ్చినా లేకపోతే మా అత్తయ్య గారు వస్తున్నా కూడా అక్కడి నుంచి ఏదో ఒకటి పట్టుకొస్తారు మా కోసం. ఇంక ఇది కొంచెం పైకి వెళ్తే ఇది వేరే పొలం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది శనగ చెట్టు వేస్తున్నారు. అది చూసారా, శనగ చెట్టు చుట్టూ మళ్ళీ ఇక్కడ ఎదుగోండి అది కొరియాండర్ ట్రీ. అది ధనియాలు చల్లితే ఇట్లా వస్తాయంట. ఇది ఇలా వేయటం వల్ల మనకి కొత్తిమీర వాడుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మళ్ళీ నాకు ధనియాలు వస్తాయి నాన్న దీనికి, అందుకని నేను ఇట్లా చుట్టూ వేసాను అని చెప్పి. చాలా బాగా అనిపించింది. అంటే వీళ్ళు ఏది బయట కొనరు, వాళ్ళే ఓన్గా పండించుకొని, ఇది మళ్ళీ అమ్మటానికి దానికేం కాదు, వాళ్ళు తినడానికే అన్నమాట. ఇప్పుడు ఈ పల్లీలు కూడా దాన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి మిరప చెట్లు, అలసందల చెట్లు అవన్నీ కూడా వేసుకున్నాను మా అత్తయ్య గారు. నాకు చాలా బాగా అనిపించింది. అబ్బా ఎంత హ్యాపీగా వీళ్ళు పండించుకొని వాళ్ళే తింటున్నారు అన్నట్లు అనిపించింది నాకు. అంటే ఇవి చూసినప్పుడు మనం ఎలాగో బయట ఇవి తింటూనే ఉన్నాం కదా, వీళ్ళు ఆకుకూరలు అన్నీ పండించుకుంటారు, మాకు కూడా పంపిస్తుంటారు అనమాట. ఎవరైనా వస్తే పంపిస్తారు, అంటే అదే పనిగా మనం దూరం కదా రాలేరు. కొత్తిమీర మాత్రం నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది, కొంచెం మాకు కూడా పంపించారనమాట. చట్నీ చేస్తే కూడా దాని అరోమా ఎంత స్ట్రాంగ్ ఉందో అసలు. ఇంకా అటు సైడ్ అంతా ఆవుల కోసం గడ్డిలాగా అదే వేశారనమాట అటు సైడ్. మళ్ళీ వీళ్ళు తినడానికి ఆ రైస్ కూడా వీళ్ళే పండించుకుంటారు. టమాటాస్, మిర్చి, ఈ కొరియాండర్ ఇవన్నీ అసలు చూస్తే ఒకసారి ఇక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే. చల్లగా ఉంది క్లైమేట్. అదే చెప్తున్నాను మా హస్బెండ్కి, మనం సంక్రాంతికి నాకు భోగికి అంటే నేను ఎప్పుడు పల్లెటూరులో చూడలేదు భోగిని, అంత ఇదిగా ఎప్పుడు చూడలేదు అనమాట. సో మేము కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. సో నేను ఈ భోగి కంపల్సరీ నువ్వు నన్ను తీసుకెళ్ళాలి, ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇప్పుడు అక్కడ మంచిగా పొలం రెడీ చేశారు కదా, అక్కడ వేసుకొని కూర్చోవచ్చు క్యాంప్ ఫైర్ లాగా అని. గోంగూర కూడా వేశారు చూడండి. నేను కొన్ని గుర్తుపడుతుంటే మా అత్తయ్య పర్లేదు నీకు కూడా తెలిసే అని చెప్పి అంటున్నాను అనమాట. మీకెంతమందికి ఇష్టం ఇలా ఫామ్స్లో ఉండాలి, ఫామ్స్లో ఒక్కసారైనా వెళ్ళాలి. మనం అక్కడే ఉండలేకపోయినా పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలియాలి ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి టొమాటో అనమాట. అత్తయ్య చెప్తున్నా, నేను 4 days అయిపోయింది, ఈ చెట్లన్నీ కిందగా వచ్చేస్తున్నాయి, ఇవి ఇట్లా చేయాలి అట్లా చేయాలని అత్తయ్య మాట్లాడుతున్నారు. ఏమైనా పల్లెటూరులో ఉంటే అది చాలా బాగుంటుంది. అదిగోండి అదంతా రైస్ అంట. ఇది అత్తయ్య వాళ్ళు తినడానికే ఇప్పుడు వేసుకున్నారంట. ఎవ్రీ టైం మామూలుగా దోశకు ఒకసారి వీళ్ళు తినటానికి వేసుకుంటారంట. ఇప్పుడు వేసున్నది వచ్చేసి మనం డైలీ రైస్ తినే రైస్ అన్నమాట. ఇది జామ చెట్లు.
అసలు మా మరిది వాళ్ళు అయితే అప్పుడు కొంచెం చిన్నగా ఉండేవాళ్ళు. మా పెళ్ళైన కొత్తల్లో వచ్చిన ప్రతిసారి ఇక్కడ జామకాయలు కోసిచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎంత పెద్దగా హైట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. ఇల్లు కూడా కొంచెం దూరంలోనే ఇల్లు ఉంటుంది. అదిగోండి అక్కడంతా గ్రీన్గా పొడవుగా ఉంది కదా, అది వచ్చేసి ఆ గ్రాస్ వచ్చేసి ఆవుల కోసం. చూసారా టొమాటోస్ కూడా కొన్ని చిన్న వచ్చాయి. చిన్న లేడీ బగ్. ఇదిగోండి ఇది వచ్చేసి ఆవులకంట, ఇది సపరేట్గా ఆవుల కోసం వేసుకున్నారు. అసలు మేము వెళ్ళినప్పుడు మంచి మధ్యాహ్నం అనమాట, కానీ అసలు అంత వేడిగా కూడా లేదు మాకు. హ్యాపీగా చాలా ఉంది. ఈ ఫ్లవర్స్ కూడా ఏదో చాలా బాగున్నాయి, అందుకని ఒక వీడియో తీసాను. ఇది చూసారా చింత చెట్టు చూడండి ఎంత పెద్దదో, వేర్లు కూడా ఎంత లావు ఉన్నాయి. ఇంకా అంతా అయిపోయింది, ఇంకా తిరిగి ఇంటికి వెళ్తున్నాం అనమాట. అసలు నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇంకా పాపని తీసుకురాలేదు కదా, ఇంకా అందుకని సరే ఇంకా వెళ్దాము, మళ్ళీ మనం ఇంటికి బయలుదేరాలి కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. If you like the video, please like, share and subscribe to my channel. Thanks for watching.